అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. బల్లి పడితే బల్లి పడితే ఏం చెయ్యాలి? అది మొదటి ప్రశ్న. ఇంకా బల్లి పడితే ఇంట్లో వస్తువులు ఏమైనా ముట్టుకుంటే దోషమా? అంటూ లాంటిది ఉంటుందా? ఆ విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సామాన్యంగా ఇంట్లో బల్లి మీద పడడం కానీ, బల్లిని తొక్కడం కానీ అలాంటివి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. బల్లి మీద పడినప్పుడు అదే మీరు కంచి వెళ్ళొచ్చారనుకోండి, కంచిలో బంగారపు బల్లి, వెండి బల్లి అని చెప్పి ఉంటాయి. శాస్త్రానికి అవి ముట్టుకుని వస్తే ఏ దోషము ఉండదు అంటారు. అలాంటి వాళ్ళకి. వాళ్ళు కేవలం కాళ్ళు, చేతులు కడుక్కొని బట్టలు మారిస్తే సరిపోతుంది. తల స్నానాలు అవి చేయక్కర్లేదు. ఇక మామూలుగా అయితే కంచి అవి వెళ్ళలేదనుకోండి, ఒకవేళ అలా వెళ్ళి వచ్చిన వాళ్ళని ముట్టుకోవాలి. అంతేకాని నా మీద బల్లి పడిందండి, ఒకసారి మిమ్మల్ని ముట్టుకోనా అని అడగకూడదు. వాళ్ళు ఫలానా వాళ్ళు కంచి వెళ్ళారు అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ముట్టుకోవాలి. అప్పుడే ఆ దోషం పోతుంది. అంటే చెప్పి వాళ్ళని ముట్టుకోకూడదు. చెప్పకుండానే వాళ్ళని ముట్టుకుంటేనే దోషం పోతుంది. తర్వాత బల్లి పడితే ఉన్న పళంగా ఆ తల మీద గనక పడితే ఖచ్చితంగా తలస్నానం చేయాలి అంటారు మన పెద్దవాళ్ళు. లేకపోతే బట్టలు మార్చేస్తే సరిపోతుంది. కానీ దేవుని దీపారాధన అలాంటివి చేయాల్సొస్తే అంటే ఏ మధ్యాహ్నమో పడితే అది. అలా కాకుండా ప్రొద్దున పడిందనుకోండి, ఖచ్చితంగా బట్టలు మార్చేసి మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. ఓపికుంటే. లేకపోతే బట్టలైనా మార్చి కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. కాళ్ళు, చేతులు కడుక్కొని, బట్టలు మార్చేసి, వేరే బట్టలు కట్టుకొని, అప్పుడు దీపారాధన అది చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఉదయం స్నానం చేశాక గనక బల్లి గనక పడితే. ఈ లోపల ఇంట్లో ఏవైనా ముట్టుకున్నారనుకోండి, స్టీల్ పాత్రలు, ఏవో కీసు, ఏవో ఒక వస్తువులు ప్లాస్టిక్కు ఇలాంటివి ముట్టుకున్నారనుకోండి, ఏ దోషము లేదు. బట్టలు మాత్రం ముట్టుకోకుండా చూసుకోండి. అవి మిగతా వస్తువులు ముట్టుకున్నంత మాత్రాన దోషం ఏమి ఉండదు. ఒకవేళ బట్టలైనా ఏ మంచమో ముట్టుకున్నారనుకోండి, మంచం తగిలిందనుకోండి, మీరు కాళ్ళు, చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చేస్తారు కదా! అప్పుడు కాసిన పసుపు నీళ్లు జల్లేయండి సరిపోతుంది. ఇంకా అంతకు మించి పరిహారం అయితే ఏమీ లేదు. బల్లి మీద పడితే ఒక్కసారి మీరు కంచి వెళ్ళి వచ్చిన వాళ్ళని ముట్టుకుంటే సరిపోతుంది. మీరే కంచి వెళ్ళొచ్చే బంగారపు బల్లిని, వెండి బల్లిని ముట్టుకున్నారే అనుకోండి, ఇంకా మీకు ఆ దోషం కూడా ఉండదు. ఒకసారి నమస్కారం చేసుకోవడం, బట్టలు మార్చేయడం సరిపోతుంది. ఇది. కాకపోతే బల్లి ఎడమ వైపు పడితే ఈ రకమైనటువంటి లాభం, కుడివైపు పడితే దోషం, నెత్తి మీద పడితే అది, ఏవో చెప్తూ ఉంటారు బల్లి శాస్త్రం గురించి. అవి ఏమీ నమ్మద్దు. జనరల్‌గా బల్లి శాస్త్రం అన్నది ఉంది గానీ, అవి ఒకసారి చూసుకుని మనసు పాజిటివ్‌గా ఉందనుకోండి రిజల్టు బానే ఉంటుంది. కానీ అదే నెగెటివ్‌గా ఉంటే మళ్ళీ ఆందోళన చెందుతుంది. అన్నిటికీ పరమాత్మే ఉన్నాడు అని అనుకోవడం, ఒకసారి నమస్కారం చేసుకోవడం, మీ నిత్యకృత్యాలలో వెళ్ళిపోవడం. మామూలుగా ప్రైమరీగా చేసుకోవాల్సిన రెమెడీస్ అయితే అవి. లోకా సమస్తా సుఖినో భవంతు.